శ్రీరామాయణాన్ని మీరు పరిశీలిస్తే ఇష్టిం తేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు దశరథ మహారాజు గారితో ఋష్యశృంగుడు. ఆ పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు దేవతలందరూ వచ్చి సభామంటపంలో కూర్చుని ఆ ఇచ్చిన హవిష్యాన్నాన్ని తింటారు. దేవతలు వచ్చి కూర్చోవాలి అంటే భూమి శుద్ధి ఉండాలి. ఇప్పుడు వచ్చే నెలలో శ్రావణ మాసం, శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం చెయ్యాలనుకోండి, మీరు అక్కడ కలశ పెట్టి అమ్మవారిని రమ్మని ఆవాహన చెయ్యాలి అంటే అక్కడ భూమి శుద్ధిగా ఉండాలి. మీరైనా పరిశుభ్రంగా లేని చోట ఎట్లా పడుకుంటారు, పరిశుభ్రంగా లేని చోట ఎట్లా తింటారు, పరిశుభ్రంగా లేని చోట ఎట్లా కూర్చుంటారు? భూమికి శుద్ధి ఉండాలి. భూమికి శుద్ధి కలగాలి అంటే ఆ శుద్ధిని ఇవ్వగలిగినది ఒకే ఒక్కటి ఉంది లోకంలో, అదే గోమయం. అందుకే మీరు కల్పం చూడండి, ఎప్పుడైనా వరలక్ష్మీ వ్రతం చేసినా లేకపోతే వినాయక వ్రతం చేసినా అందులో కల్పము అంటారు. మీరు ఆ వ్రతం ఎలా చెయ్యాలి అన్నది చెప్పబడుతుంది. ఆ చెప్పబడినప్పుడు అందులో ఒక విషయాన్ని చెప్తారు. ఇంటికి ఈశాన్య భాగమనందు ఆవు పేడతో అలికి అంటారు. అంటే ఈశాన్య భాగంలో వ్రతం చేసి దేవతల్ని పిలుస్తాం కాబట్టి ఆ దేవత వచ్చి అక్కడ కూర్చోవాలి అంటే, భూమికి శుద్ధి జరగాలి అంటే దానికి ప్రధానమైనటువంటి పదార్థం ఏది అంటే గోమయం.